భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 36 నుండి 40 వరకు. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 36. అర్జునుడు ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. సారాంశం: ఈ శ్లోకంలో అర్జునుడే మాట్లాడుతున్నాడు. మనిషి చెడు అని తెలిసినా పాపం ఎందుకు చేస్తాడని అడుగుతాడు. అది మనిషి ఇష్టానికి విరుద్ధంగా జరుగుతుందా అని ప్రశ్నిస్తాడు. ఏ శక్తి బలవంతంగా నడిపిస్తుందో తెలుసుకోవాలనుకుంటాడు. పాపానికి అసలైన కారణం ఏమిటో తెలుసుకోవడమే అతని సందేహం. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 37. శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. సారాంశం: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తున్నాడు. పాపానికి కారణం కామం మరియు క్రోధం అని చెబుతాడు. ఇవి రజోగుణం నుండి పుట్టినవని చెప్పాడు. రజోగుణం అంటే ఆశలు, కోరికలు, ఫలితాలపై ఆకాంక్షతో మనసును అశాంతిగా చేసి కార్యాచరణకు ప్రేరేపించే గుణం. ఇవి ఎప్పటికీ తృప్తి చెందవు. అందుకే వీటిని మనిషికి శత్రువులుగా తెలుసుకోవాలని సూచిస్తాడు. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 38. ధూమేనావ్రియతే వహ్నః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. సారాంశం: శ్రీకృష్ణుడు ఉపమానాలతో విషయాన్ని వివరిస్తాడు. అగ్ని పొగతో కప్పబడినట్లుగా ఉదాహరిస్తాడు. అద్దం మలినంతో కప్పబడినట్లు చెబుతాడు. గర్భం పొరతో కప్పబడినట్లే జ్ఞానం కప్పబడుతుంది. కామం వల్ల మనిషి జ్ఞానం ఆవరించబడుతుంది. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. సారాంశం: ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడే ఉపదేశిస్తున్నాడు. జ్ఞానుల జ్ఞానం కూడా కామం వల్ల కప్పబడుతుందని చెబుతాడు. కామం మనిషికి శాశ్వత శత్రువు. అది ఎన్నటికీ తృప్తి చెందదు. అందుకే అది అగ్నిలాగా మండుతుందని వర్ణిస్తాడు. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 40. ఇంద్రియాణి మనోబుద్ధ్యః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. సారాంశం: శ్రీకృష్ణుడు కామం ఎక్కడ నివసిస్తుందో చెబుతాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి దాని నివాసస్థానాలు. వీటివల్ల మనిషి మోహానికి లోనవుతాడు. జ్ఞానం కప్పబడిపోయి వివేకం నశిస్తుంది. అందుకే కామాన్ని జయించాలి అని సూచన. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.